కుమార్ అంటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మేము ఈ రోజు తను వాళ్ళ షాప్కి వెళ్ళాము. తన షాప్కి రావటం గత వారం నుంచి. సో తను కూడా సీక్రెట్గా ఉంటుంది, రూమ్కి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కుమార్ అంటే వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉంది. లైక్ మన అమృత ప్రాణి కూడా చాలా వచ్చే ఛాన్స్ ఉంది. బర్రెలెక్క వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ మన కమెడియన్ నుంచి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ వచ్చే ఛాన్స్ ఉంది. బుల్లెట్ భాస్కర్, నరేష్, మన సద్దం భూషణ్ వచ్చే ఛాన్స్ ఉంది. వర్షిని కానీ వర్ష కానీ వచ్చే మన విష్ణుప్రియ వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్గా మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం చేస్తుంది. సో నేనైతే బిగ్ బాస్ ఒక సవాల్ ఇస్తున్నాను, ఒక ఛాలెంజ్. రీతు చౌదరి కూడా వస్తుంది అంటున్నారు. రీతు చౌదరి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈవెంట్ ద్వారా బాగా వైరల్ అవుతుంది కదా. అవును, ఆమె వస్తుంది అంటారు. నిజంగా రీతు చౌదరి ఇప్పుడు కానీ లాస్ట్ నుంచి వస్తారని అనుకున్నారు. ఇంకా తను ఉంటే కొద్దిగా మన లాంటి కుర్రాల కొద్దిగా మన అందరూ ఆటాలి కాబట్టి ఆమె అంటే కొద్దిగా రావడం ఎక్స్పోజ్ చేయడం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకుంటే తను రీతు చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది. సో వర్షిని కూడా వచ్చే ఛాన్స్ ఉంది. విష్ణుప్రియ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కామన్ మ్యాన్ గా కుమార్ అంటే వచ్చే ఛాన్స్ అయితే నువ్వు అన్నాను కదన్నా తనే వస్తుంది. నిజంగా తను వస్తే బాగుంటుంది. నిజమైన రైతు బిడ్డ తనే కాబట్టి తను వచ్చినా కూడా బాగుంటుంది. ఒక రైతు బిడ్డ ఈసారి ఇంకో రైతు అన్న ఇక ఒక్కరు తప్పు చేస్తారు, అందరూ అట్లా ఉండరు కదన్నా. సో అలా అనడం తప్పు కాదు. అంటే ఏం తప్పు చేశాడు? తను 30 లక్షలు తీసుకున్నాడు. 30 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. కారు కొనుక్కున్నాడు. మన ప్రజలకు ఇచ్చాను 30 లక్షలు ఇవ్వాలి కదా. సో అది కొనుక్కున్నాడు కాదు, కారు గిఫ్ట్ ఇచ్చారు కదా. సో 30 లక్షలు ఏం చేశారు అన్నది మాకు అదే ఇంకా టైం క్లారిటీ లేదు. సో ఆ రకంగా అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం. అందరూ అలా ఉండరు కదా. 100% తను కూడా వచ్చే బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.